అందరికీ నమస్కారం. పేరవరం మాస్టర్స్, రాజమండ్రి మాస్టర్స్, ఇంకా ఎవరున్నారు ఇక్కడ, ఏలూరు మాస్టర్స్, ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరికీ నమస్కారం. అలాగే వశిష్ఠ గౌతమి ట్రస్టీస్ లీడర్షిప్ టీమ్కి మన నమస్కారం. నేను ఇది రావడం మూడోసారో నాలుగోసారో ఇక్కడికి ఇన్ ద లాస్ట్ 3-4 years. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా గ్రేట్ మాస్టర్స్ని కలిసా నేను. వశిష్ఠ గౌతమి ప్రాజెక్ట్ వల్ల లక్ష్మణ్ రావు గారు ఫస్ట్ మాస్టర్ కలిసింది, సార్ ఏలూరు మాస్టర్, అలాగే ఏలూరుకి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అక్కడ ధ్యానం కూడా చెప్పాం ప్రసాద్ రావు గారి వాళ్ళ సెంటర్లో. ఇలా చాలా మంది గ్రేట్ మాస్టర్స్ని ప్రాజెక్ట్స్ వల్ల కలవడం జరిగింది. ప్రాజెక్ట్స్ ఉన్నదే అందుకు, ప్రాజెక్ట్స్ ఉన్నదే మనం కలిసి పని చేసుకోవడం, నేర్చుకోవడం. అది నేర్చుకోవడానికే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎలా మనం కలిసి పని చేయగలము, ఎలా మన యొక్క జ్ఞానాన్ని, ఇక్కడున్న జ్ఞానాన్ని దాన్ని ఫిజికల్ రూపంలో తీసుకురావగలం, దానికోసమే ఎర్త్ ప్లానెట్కి వచ్చాం మనం. లేకపోతే ఎందుకు రావడం ఇక్కడికి? అక్కడ బోల్డ్ అని పిరమిడ్లు ఉన్నాయి, హాయిగా కూర్చోవచ్చు మనం. వేరే ప్లానెట్లో, వేరే స్టార్ సిస్టమ్స్లో బోల్డ్ అని పిరమిడ్స్ ఉన్నాయి. మార్స్లో పిరమిడ్ ఉంది, జూపిటర్లో పిరమిడ్ ఉంది, మూన్ మీద పిరమిడ్ ఉంది. మరి ఇక్కడికి ఎందుకు రావడం? ఎర్త్ మీదకి వచ్చి మళ్ళీ ఇంత కష్టపడి కట్టడం ఎందుకు? మనం అందరము ఈజిప్ట్లో పుట్టిన వాళ్ళమే. మన అందరం ఆ పిరమిడ్ ఎలా కట్టాలో, ఎలా చూసామో అందరం చూసిన వాళ్ళమే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు పిరమిడ్ కడుతున్నాం? ఎందుకు ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం? మెగా ప్రాజెక్ట్స్, అది కూడా చిన్న ప్రాజెక్ట్స్ కాదు, మెగా ప్రాజెక్ట్స్. ఎందుకు? ఇవాళ చాలా గొప్ప రోజు. ఈ 3 రోజులు గురు పౌర్ణిమ సందర్భం మన అందరం కలుసుకుంటున్నాం. గురు పౌర్ణమి అనేది చాలా 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 ముఖ్యమైన రోజు. PSSMకి చాలా ముఖ్యమైన రోజు. ప్రతి సెంటర్లో, ప్రతి ఊరులో ఈ యొక్క దినం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నా చిన్నప్పుడంతా ఈ దినం, ఈ రోజు నందవరంలో ఉన్నాం. ప్రతి ఏడాది సదానంద యోగి గారితో ధ్యానం అంతా, రాత్రంతా ధ్యానం. ఆ టైంలో ఇలా సభలు ఉండేవి కావు. నేను 92, 93, 94 ఆ టైం గురించి మాట్లాడుతున్నాను. ఆ టైంలో కర్నూలు నుంచి కార్లలో, బస్సుల్లో నందవరంకి వెళ్ళేవాళ్ళం. అక్కడ బయట అక్కడ ఏమీ లేదు, ఒక సమాధి ఒక్కటే ఉంది. అక్కడ అందరూ గిన్నెలు తీసుకెళ్ళి వంటలు చేయడం, అక్కడ తినడం, రాత్రంతా ఎక్కడ చోటు దొరికితే అక్కడ. ఎంతమంది వెళ్ళాను నందవరానికి సదానంద యోగి చూడడానికి? మరి వెళ్ళని వాళ్ళు వెళ్ళాలి. మీరు అక్కడ వెళ్తే చాలా యాక్టివేషన్స్ జరుగుతాయి, కొన్ని కోడ్స్ యాక్టివేషన్స్ అవుతాయి. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి మనం. పత్రి గారు మనకి అలవాటు చేసేసారు ఆయన రావడం మన దగ్గరికి, కానీ ఆయన మాత్రం అందరి దగ్గరికి వెళ్ళాడు. ప్రతి మాస్టర్ దగ్గరికి వెళ్ళారు ఆయన. అది చెప్పలే ఆయన మీకు, ఆయన అలవాటు చేసేసారు. ఆయన రావాలి, అరే మీరు ఇంటికి రావాలి అని. కానీ మనము ఒక గొప్ప మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి నేర్చుకోవడానికి. సో అందరినీ ఇవాళ ఇన్వైట్ చేస్తున్నాను. సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళండి, ధ్యానం చేయండి, సాధన చేయండి. అక్కడ బోల్డ్ అని యాక్టివేషన్స్ జరుగుతాయి. సో అలాగా ప్రతి గురు పౌర్ణిమ నేను నందవరంలో ఉన్నాను. చిన్నప్పుడంతా అక్కడే. ఆ తర్వాత మళ్ళీ వేరే వేరే ఊర్లలో రావడం జరిగింది. బుద్ధ పౌర్ణిమ, గురు పౌర్ణిమ, దసరా, ఈ 3 కర్నూలు పిరమిడ్లో కొన్ని మీకు విశేషాలు చెప్తాను, పాత విశేషాలు. ఇవన్నీ ముఖ్యమైన పండగలు PSSMకి. ఒక యోగి ఆత్మకథ, హిమాలయన్ మాస్టర్స్ ఇప్పుడు బుక్ చెప్పారు మేడం. బై ద వే మేడం చాలా అద్భుతంగా మాట్లాడతారు. విజయదుర్గ మేడం గ్రేట్ స్పీకర్.